Hello guys, welcome to Learn Beyond YouTube channel. So in this video we are going to discuss about what is elasticity of demand and types of elasticity of demand. So first of all, elasticity of demand ante enti? So elasticity of demand measures how sensitive the quantity demanded of a good or service is to change in its price, consumer income or the price of related goods. So elasticity of demand ante em ledu. సో ప్రైస్ ఇన్కమ్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్ అంటే సబ్స్టిట్యూట్స్ కి ప్రైస్ చేంజ్ అయినప్పుడు క్వాంటిటీ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చూపించేదాన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాం. సో ఇది ఎందులో హెల్ప్ అవుతుంది అంటే బిజినెస్ పాలసీ మేకర్ అండ్ కన్జ్యూమర్ అండర్స్టాండ్ మార్కెట్ బిహేవియర్ అండ్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ పాలసీ మేకర్స్ అంటే ట్యాక్స్ ఫిక్సేషన్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ కన్జ్యూమర్స్ అంటే కొనే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటంటే సో ఫస్ట్ వన్ ఇస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ టైమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఇందులో వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి? సో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏం లేదు. సో ప్రైస్ అనేది చేంజ్ అయినప్పుడు, ప్రైస్ అనే ఫ్యాక్టర్ చేంజ్ అయినప్పుడు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చూపించేదాన్ని ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాం. సో అర్థమైంది కదా, ప్రైస్ అనే ఫ్యాక్టర్ చేంజ్ అయినప్పుడు ఈ డిమాండ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చూపించేదాన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాం. సో దీనికి ఫార్ములా వచ్చి పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. సో అలానే ఇందులో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఇస్ ఎలాస్టిక్ డిమాండ్, సెకండ్ వన్ ఇస్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, థర్డ్ వన్ ఇస్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. సో ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏంటంటే ప్రైస్ పెరిగినా కూడా ప్రైస్ పెరిగే కొద్దీ దానికి డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి లగ్జరీ గూడ్స్ అంటే కారు, బైక్ ఇలాంటివి అనమాట. అలానే నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ అంటే దాంతో పెద్దగా అవసరం లేదు అనే వాటివి అంటే ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి. సెకండ్ వన్ ఈస్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఎలా అంటే ప్రైస్ పెరిగినా కూడా దీనికి డిమాండ్ అనేది తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గూడ్స్ వచ్చేసి నెసెసిటీ ఐటమ్స్ లైక్ సాల్ట్, మెడిసిన్, రైస్, పెట్రోల్ ఇవన్నమాట. ఇవి లేకపోతే మనకి అంటే లైఫ్ లీడ్ చేసేకి అవ్వదు కదా. సో వీటికి డిమాండ్ పెరిగినా కూడా ప్రైస్ పెరిగినా కూడా డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏంటంటే ప్రపోర్షనల్ రెస్పాన్స్ టు ప్రైస్ అంటే ప్రైస్ ఎలా పెరిగితే దానికి ప్రపోర్షనల్ గా రెస్పాన్స్ ఇచ్చేది యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అనమాట. అండ్ సెకండ్ వన్ ఈస్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఇది ఏంటంటే డిమాండ్ అనేది ఇన్కమ్ ని బేస్ చేసుకొని ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేదాన్ని ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాం. సో దీనికి ఫార్ములా వచ్చి చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్. సో ఇందులో టైప్స్ ఉన్నాయి, టూ టైప్స్, నార్మల్ గూడ్స్, ఇన్ఫీరియర్ గూడ్స్. నార్మల్ గూడ్స్ అంటే ఎలా అంటే దీనికి ఇన్కమ్ పెరిగే కొద్దీ డిమాండ్ కూడా పెరుగుతుంది. అదే ఇన్ఫీరియర్ గూడ్స్ కి వచ్చి ఇన్కమ్ పెరిగే కొద్దీ డిమాండ్ తగ్గుతుంది. సో నార్మల్ గూడ్స్ తీసుకుంటే దీనికి బెటర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రాండెడ్ క్లోత్స్ ఆర్ కార్స్ అనమాట. ఇవి ఎలా అంటే ఇన్కమ్ పెరిగే కొద్దీ దీనికి డిమాండ్ పెరుగుతుంది. సో ఇన్ఫీరియర్ గూడ్స్ ఎలా అంటే దీనికి ఎగ్జాంపుల్ వచ్చి సెకండ్ హ్యాండిల్ ఐటమ్స్. సో సెకండ్ హ్యాండిల్ ఐటమ్స్ లో మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సెకండ్ హ్యాండిల్ బైక్. సో ఇప్పుడు ఏంటంటే ఇన్కమ్ అనేది మనకి ఫస్ట్ తీసుకుంటే ఇన్కమ్ అనేది మనకి తక్కువ ఉంది, కానీ మనకి ఏంటి బైక్ నెసెసరీ, బైక్ కావాలి మనకి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ హ్యాండిల్ బైక్ చూస్ చేసుకుంటాం, ఎందుకంటే దానికి ప్రైస్ అనేది తక్కువ కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇన్కమ్ అనేది పెరిగింది, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్కమ్ అనేది పెరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సెకండ్ హ్యాండిల్ బైక్ ని వదిలేసి కొత్త బైక్ అనేది కొంటాం. సో ఇప్పుడు ఏమైందంటే ఈ సెకండ్ హ్యాండిల్ బైక్ కి డిమాండ్ అనేది డిక్రీజ్ అయింది, ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో ఇదే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. నెక్స్ట్ వన్ ఈస్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు సబ్స్టిట్యూట్స్ ఆర్ ఆల్టర్నేటివ్స్ అనేవి ఉన్నాయి, మనకి తెలుసు. సబ్స్టిట్యూట్స్ అంటే ఆల్టర్నేటివ్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ. అలానే కాంప్లిమెంటరీ గూడ్స్ ఉన్నాయి. కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఇది లేకపోతే ఇంకో ప్రోడక్ట్ ని వాడలేము అనే వాటిని కాంప్లిమెంటరీ గూడ్స్ అని అంటాం. సో ఇందులో ఏది చూసుకున్నా టూ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి కదా. సో ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి అనుకోండి. సో ప్రోడక్ట్ ఏ అనే దానికి ప్రైస్ పెరిగినప్పుడు ప్రోడక్ట్ బి అనే దానికి డిమాండ్ ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేదాన్ని క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాం. సో దీనికి ఫార్ములా వచ్చి పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ గుడ్ ఏ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గుడ్ బి.
నెక్స్ట్ ఇందులో టైప్స్ వచ్చి చెప్పినాం కదా, సబ్స్టిట్యూట్ గుడ్స్ అండ్ కాంప్లిమెంటరీ గుడ్స్. సబ్స్టిట్యూట్ గుడ్స్ అంటే టీ అండ్ కాఫీ, కాంప్లిమెంటరీ గుడ్స్ అంటే కాల్ అండ్ ఫ్యూయల్. సో ఇక్కడ ఈ సబ్స్టిట్యూట్ గుడ్స్ అంటే ఇవి వచ్చేసి ఎలాస్టిక్ డిమాండ్ అనమాట. ఎందుకంటే టీ ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా కాఫీకి షిఫ్ట్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ కాంప్లిమెంటరీ గూడ్స్ వచ్చేసి ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఎలా అంటే కార్ ప్రైస్ అనేది తగ్గితే ఫ్యూయల్కి అనేది డిమాండ్ పెరుగుతుంది అనమాట. ఓకేనా, అంటే కార్ ప్రైస్ తగ్గినప్పుడు మనం కార్ని కొంటాం, అలానే ఫ్యూయల్ని కూడా కొంటాం. సో ఇక్కడ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఇది. నెక్స్ట్ వన్ ఇస్ అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కి అడ్వర్టైజింగ్ వల్ల డిమాండ్ అనేది ఎలా పెరుగుతుంది, ఎలా చేంజ్ అవుతుంది అని చూపించేదాన్ని అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో ఒకటి బిగ్ సేల్ అనేది నడుస్తుంది, అది మనం యాడ్ చూస్తాం. సో ఆ యాడ్ చూసినప్పుడు మనము ఆ యాడ్ చూసి అది ప్రోడక్ట్స్ అనేవి కొనేకి పోతాం. సో అప్పుడు దానికి ఫ్లిప్కార్ట్ లో ఉండే ప్రోడక్ట్స్ కి డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది, అంటే పెరుగుతుంది. సో ఇదే అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ టైమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. టైమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి? సో టైంని బట్టి డిమాండ్ చేంజ్ అయ్యేదాన్ని చూపించేదాన్ని టైమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాం. సో ఇందులో టూ టైప్స్, మళ్ళీ షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ డిమాండ్. సో షార్ట్ రన్ అంటే టైం అంటే అంత ఎక్కువగా డిమాండ్ అనేది అంత ఎక్కువగా చేంజ్ అనేది ఉండదు అనమాట. లాంగ్ రన్ అంటే చాలా చేంజ్ అనేది చూపిస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ గైస్.